Hi, let's welcome everyone. Today I will discuss relationships in English. సో మరి ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో చూడబోయేటువంటి టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్స్. దీన్ని ఒక ఈజియెస్ట్ మెథడ్లో మీకు ఇంగ్లీష్లో రిలేషన్షిప్స్ అనేటువంటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది ఇక లైక్ క్లాస్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సో లిజన్ వెరీ కేర్ఫుల్లీ. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఫాదర్. ఇది మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి వర్డ్. ఇలాంటివి కొన్ని మీకు చాలా తెలుసుంటాయి. కాబట్టి మీరు ఏమనుకుంటారంటే ఇది స్కిప్ చేస్తూ లైక్ వీడియో మనకు తెలిసిందే కదా అనుకుంటారు. కాబట్టి మీకు కొంచెం క్లియర్గా చెప్తున్నాను. ఇంకా మంచి ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా నేను ఇంకా రిమైనింగ్ రిలేషన్షిప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఫాదర్. ఫాదర్ మీన్స్ నాన్న అని అర్థము. ఇది మనం చాలా ఫ్రీక్వెంట్గా వాడేటువంటి వర్డ్. సో దెన్ మదర్. మదర్ మీన్స్ అమ్మ. ఓకేనండి. సో ఫాదర్, మదర్. సో దెన్ థర్డ్ వన్ ఒకసారి చూడండి. ఇక్కడ లాజిక్ మీకు చూపిస్తాను చూడండి. థర్డ్ వన్ ఏంటంటే ఫాదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా. ఫాదర్ అంటే ఏంటండి? నాన్న. మరి ఫాదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటంటే మావయ్య. లైక్ మావయ్య అంటే భార్య యొక్క నాన్న లేక భర్త యొక్క నాన్న అని కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా? అంటే ఫాదర్ అంటే నాన్న, ఫాదర్ ఇన్లా అంటే మామయ్య. ఇక్కడ చూడండి, ఫాదర్ ఇన్లా. ఇన్లా అంటే చట్టరీత్యా, చట్టం ప్రకారం నాన్న తర్వాత నాన్న అంతటి వారు ఎవరంటే కనుక ఫాదర్ ఇన్లా. ఓకేనండి. సో ఇక్కడ లాజిక్ చూడండి, ఫాదర్ ఇన్లా అంటే మనం ఈ యొక్క హస్బెండ్ కానీ లేదంటే మన యొక్క వైఫ్ కానీ ఈ యొక్క రిలేషన్స్ వాళ్ళ యొక్క ఫాదర్ని మనం ఏమని పిలవాలంటే ఫాదర్ ఇన్లా అని చెప్పేస్తూ ఉండాలి. సో దెన్ ఫోర్త్ వన్ చూస్తే కనుక మదర్ ఇన్లా. ఎగ్జాంపుల్ మదర్ అంటే ఏంటండి? అమ్మ అని అర్థము. సో మరి మదర్ ఇన్ లా అంటే అత్తయ్య, భార్య లేక భర్త యొక్క నాన్న. ఓకేనండి. సో ఇక్కడ ఒకసారి చూస్తే మదర్ ఇన్ లా. ఇన్ లా అంటే చట్టరీత్యా తల్లి తర్వాత తల్లి అంతటి వారు ఎవరంటే అత్తయ్య అని అర్థము. అర్థమవుతుందండి? మనం చేసుకున్నటువంటి యొక్క భార్య కానీ లేదంటే హస్బెండ్ కానీ యొక్క మదర్ని కానీ ఫాదర్ని కానీ ఫాదర్ ఇన్ లా లేక మదర్ ఇన్ లా అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. సో దెన్ ఒకసారి చూస్తే ఫిఫ్త్ వన్ చూడండి, గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు ఫాదర్ అంటే నాన్న, ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య. అదే గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరంటే తాతయ్య అని అర్థము. గ్రాండ్ ఫాదర్. సో దెన్ చూస్తే గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ అంటే అర్థం ఏంటంటే అమ్మమ్మ లేక నాన్నమ్మ అని అర్థము. అమ్మమ్మ లేక నాన్నమ్మ. చూడండి, ఫాదర్, గ్రాండ్ ఫాదర్ లైక్ ఫాదర్ ఇన్ లా. అర్థమవుతుందా? ఫాదర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్. మదర్ ఇన్ లా, గ్రాండ్ మదర్. ఓకే. సో దెన్ చూస్తే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత అని అర్థము. అర్థమవుతుందండి? ముత్తాత. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటేనేమో తాతయ్య, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత. అలానే గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే లైక్ తాతమ్మ అని అర్థము. అర్థమవుతుందా అండి? సో ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఫాదర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అలానే మదర్ ఇన్ లా, గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ మదర్. టోటల్గా 8 రిలేషన్స్ వస్తాయండి ఫాదర్కి మదర్కి సంబంధించి. అది మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో దెన్ 9th వన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్తాను. బ్రదర్ అంటే అన్నయ్య లేక తమ్ముడు. ఇక్కడ లేక కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అని చూడండి, నార్మల్గా పెట్టాలి. సో బ్రదర్ అంటే అర్థం ఏంటంటే అన్నయ్య లేక తమ్ముడు అని అర్థము. ఓకే. సో దెన్ సిస్టర్ అంటే అక్క లేక చెల్లి అని అర్థము. అక్క లేక చెల్లి, బ్రదర్ అండ్ సిస్టర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు చాలా సందర్భాల్లో చెప్తాం. బ్రదర్ అంటే ఫ్రీక్వెంట్గా మనకు తెలిసిందే, కానీ పెద్దన్నయ్య అని చెప్పేస్తూ ఉంటారు. పెద్ద అంటే ఏదైనా తన వయసు కంటే పెద్దవాళ్ళని ఏమనాలంటే ఎల్డర్. అర్థమవుతుందండి? ఎల్డర్ బ్రదర్ అంటే పెద్ద అన్నయ్య. అర్థమవుతుందా? సో ఎల్డర్ సిస్టర్ అంటే పెద్ద అక్క, పెద్దవాళ్ళని ఎల్డర్ అంటారు. అదేవిధంగా చిన్నవాళ్ళని ఏమంటారంటే యంగర్ అంటే చిన్న అని అర్థం. యంగర్ బ్రదర్,
యంగర్ సిస్టర్ అంటే చిన్న అన్నయ్య చిన్న తమ్ముడు. యంగర్ బ్రదర్ అంటే అన్నయ్య లేక తమ్ముడు అని కూడా అనొచ్చు. చిన్న తమ్ముడిని కూడా మనం ఏమనొచ్చు, యంగర్ బ్రదర్ అని చెప్పేసి అనొచ్చు. చిన్న చెల్లిని ఏమనొచ్చు, యంగర్ సిస్టర్. అర్థమవుతుందండి? బ్రదర్ సిస్టర్కి ఉన్నటువంటి లాజిక్ చెప్తున్నాను చూడండి. బ్రదర్ని అన్న లేక తమ్ముడు అంటారు, సిస్టర్ని అక్క లేక చెల్లి అంటారు. ఇక్కడ పెద్దవాళ్ళని ఎల్డర్ అంటారు, చిన్నవాళ్ళని యంగర్ అని చెప్పేస్తుంటారు. నెక్స్ట్ లాజిక్ చూడండి. 13th వన్ ఏంటంటే బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా అంటే బ్రదర్ అంటే అన్న లేక తమ్ముడు. అలానే ఇన్ లా అంటే చట్టరీత్యా అంటే లా ప్రకారం లైక్ తమ్ముడు తర్వాత తమ్ముడు కానీ అన్నయ్య తర్వాత అన్నయ్య లాంటి వారు ఎవరంటే బావ లేక బావమరిది. మన భార్య యొక్క అన్నయ్యని కానీ లేదంటే మన భార్య యొక్క తమ్ముడిని కానీ మన బ్రదర్ తర్వాత బ్రదర్ లా కన్స్ట్రక్ట్ చేయాలంట, దీని ప్రకారం లా ప్రకారం. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఏమంటారు, బ్రదర్ ఇన్ లా. దీన్ని మనం బావ లేక బావమరిది అని చెప్పేస్తూ ఉంటాం. సో దెన్ సిస్టర్ ఇన్ లా. సిస్టర్ అంటే అక్క లేక చెల్లి అని అర్థం. సిస్టర్ ఇన్ లా అంటే వదిన లేక మరదలు అని అర్థం. అర్థమవుతుందండి? అంటే చెల్లి తర్వాత చెల్లి అంతటిది కానీ లేదంటే అక్క తర్వాత అక్క అంతటిది కానీ ఎవరంటే సిస్టర్ ఇన్ లా. అర్థమవుతుందండి? సో దెన్ నెక్స్ట్ చూడండి, సన్కి సంబంధించినటువంటి రిలేషన్స్ చెప్తాను. ఫస్ట్ మనకి ఏం చెప్పాను, ఫాదర్ మదర్కి రిలేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దెన్ మన బ్రదర్కి సిస్టర్కి సంబంధించినటువంటి రిలేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ సన్ అండ్ డాటర్. సన్ అంటే అర్థం ఏంటంటే కొడుకు అని అర్థము. మరి ఎల్డర్ సన్ అంటే పెద్ద కొడుకు, యంగర్ సన్ అంటే చిన్న కొడుకు. సో దెన్ డాటర్. డాటర్ అంటే కూతురు అని అర్థము. డాటర్ అంటే అర్థం ఏంటండి, కూతురు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సన్ అంటే ఏంటి, కొడుకు. ఎల్డర్ సన్ అంటే పెద్ద కొడుకు, యంగర్ సన్ అంటే చిన్న కొడుకు. ఎల్డర్ యంగర్, ఇంగ్లీష్లో పెద్ద చిన్నకి రెండు గుర్తు పెట్టుకోండి. సో దెన్ డాటర్ అంటే కూతురు. ఇక్కడ సన్కి డాటర్కి సంబంధించినటువంటి లాజిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ అంటే మనవడు అని అర్థము. గ్రాండ్ సన్ అంటే ఏంటండి, మనవడు. అలానే గ్రాండ్ డాటర్. గ్రాండ్ డాటర్ అంటే మనవరాలు. గ్రాండ్ డాటర్ అంటే ఎవరండి, మనవరాలు. అలానే నెక్స్ట్ చూస్తే కనుక గ్రేట్ గ్రాండ్ సన్. చూడండి, సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్. గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ఏమిటంటే ముని మనవడు అని అర్థము. గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ఏంటండి, ముని మనవడు. అదేవిధంగా గ్రేట్ గ్రాండ్ డాటర్. గ్రేట్ గ్రాండ్ డాటర్ అంటే ముని మనవరాలు. మన స్టార్టింగ్లో ఏం చెప్పానండి, సన్ డాటర్ని చెప్పడం జరిగింది. సన్ డాటర్, సన్ లైక్ గ్రాండ్ సన్. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. సో స్టార్టింగ్లో సన్ డాటర్ చెప్పాను, తర్వాత గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ చెప్పాను, తర్వాత గ్రేట్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ డాటర్ చెప్పాను. ఓకే, ఒకసారి నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఇంకా లాజిక్ చెప్తున్నాను చూడండి. సన్ అంటే ఏంటండి, కొడుకు అని అర్థము. సన్ ఇన్ లా అంటే కొడుకు తర్వాత కొడుకు అంతటి వారు ఎవరంటే అల్లుడు అని అర్థం. మనకు వచ్చేటువంటి అల్లుడినే సన్ ఇన్ లా అంటారు. సన్ అంటే కొడుకు, లా ప్రకారం కొడుకు తర్వాత కొడుకు అంతటి వారు ఎవరు, అల్లుడు. ఓకే అండి. అలానే డాటర్ ఇన్ లా, కూతురు తర్వాత కూతురు అంటే వారు ఎవరు, లైక్ మనకి కోడలు అని అర్థము. దేని ప్రకారం, చట్టరీత్యా లైక్ లా ప్రకారం. నెక్స్ట్ కో సన్ ఇన్ లా. సన్ ఇన్ లా అంటే అల్లుడు. అదే కో సన్ ఇన్ లా అంటే తోటల్లుడు అంటాం కదా, తోడల్లుడు అంటూ ఉంటాం మనం నేటివ్ మన నార్మల్ లాంగ్వేజ్లో. ఓకేనా, తోడల్లుడు ఏమంటారు, కో సన్ ఇన్ లా. దెన్ కో డాటర్ ఇన్ లా. కో డాటర్ ఇన్ లా అంటే ఏంటంటే తోటి కోడలు అని అర్థము. కో డాటర్ ఇన్ లా అంటే ఏంటి, తోటి కోడలు. సో దెన్ ఇక్కడ 25th వన్ చూస్తే అంకుల్. ఇది నార్మల్గా తెలిసిందే, పెద్ద నాన్న, చిన్నాన్న, మామయ్య ఎవరినైనా కూడా మనం అంకుల్ అనొచ్చు. ఆంట్ పెద్దమ్మ, చిన్నమ్మ లేక అత్తయ్య ఎవరినైనా సరే మనం ఆంట్గా పిలవచ్చు. నెక్స్ట్ నెఫ్యూ. నెఫ్యూ అంటే మేన అల్లుడు అని అర్థం. అంటే మన చెల్లెల యొక్క కుమారుడు కానీ లేదంటే మన చెల్లెలకు పుట్టినటువంటి బిడ్డని కానీ లేదా అక్కకి జన్మించినటువంటి బిడ్డని కానీ మనం ఏమని అంటామంటే మేనల్లుడు. నెఫ్యూ అనాలి. ఏమనాలి, నెఫ్యూ. అలానే నీస్. నీస్ అంటే అర్థం ఏంటంటే మేనకోడలు. ఓకేనండి, మన యొక్క సిస్టర్స్ డాటర్ని ఏమంటామంటే నీస్ అని చెప్పేసి అంటుంటాం. సో దెన్ 29th వన్ చూస్తే రిలేటివ్స్. రిలేటివ్స్ అంటే అర్థం ఏంటంటే బంధువులు. ఇది మనకి నార్మల్గా తెలిసిందే. ఇక్కడ ఒక ఈడియం రూపంలో చూపిస్తున్నాను చూడండి. కిత్ అండ్ కిన్.
కిత్ అండ్ కిన్ అంటే అర్థం ఏంటంటే చుట్టాలు అని అర్థం. రిలేటివ్స్ అంటే బంధువులు అనొచ్చు, చుట్టాలు అనొచ్చు. దీని ఇడిమెటిక్ రూపంలో కూడా ఒక వర్డ్ ఉంది, దాన్ని ఏమంటారంటే కిత్ అండ్ కిన్. అలానే థిక్ అండ్ థిన్ అనేటువంటి ఒక వర్డ్ ఉంటుంది. థిక్ అండ్ థిన్ అంటే రక్త సంబంధికులు అని అర్థం. ఓకేనండి. సో ఒకసారి చూడండి క్లియర్గా చూస్తే కనుక ఫస్ట్ వన్ ఈజ్ సి హియర్. ఓకే రైట్. ఫస్ట్ వన్ ఏంటంటే ఫాదర్ నాన్న, ఫాదర్ ఇన్ లా మామయ్య, మదర్ ఇన్ లా. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే కనుక గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ మదర్, బ్రదర్, సిస్టర్, దెన్ ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, సన్, డాటర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్. నెక్స్ట్ సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, కో సన్ ఇన్ లా, కో డాటర్ ఇన్ లా, అంకుల్, ఆంట్, nephew, niece, relatives, kith and kin. Okay, so I hope you understood very clearly these relationships in English. సో మరి చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరు దీన్ని ఏం చేస్తారంటే చక్కగా ఒక నోట్ పైన నోట్ చేసుకోవడం ద్వారా మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే దానికి ఆస్కారం ఉంటుందని నా ఉద్దేశం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.